ఓకే. నేను నీట్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి, పిల్లలు చాలా టఫ్ ఫీల్ అయ్యారు. బట్ టఫ్ అని కాదు, కొంచెం లెంతీగా ఉంటుంది. ఇంకోటి ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రకారం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. అది ఎలా ఎలిమినేట్ చేయాలో చివరిలో చెప్తాను నేను. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో వర్టికల్ సర్క్యులర్ మోషన్ రిలేటెడ్గా ఉంటుంది. ఒక V0 అయిన స్పీడ్ తోటి ఒక మాస్ని ఒక బ్లాక్ని బాల్ని ఇలా స్పీడ్ త్రో చేసినప్పుడు అది ఒక వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంటుంది. దాని రిలేటెడ్గా ఉంటుంది ఈ క్వశ్చన్ వచ్చేసి. ఇది వచ్చేసి వాడు ఫైండ్ ఏం చేయమన్నాడంటే, ఇక్కడున్న ఈ P పాయింట్ దగ్గర వెలాసిటీ స్పీడ్ ఎంత ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఎలా ఉంటుంది, ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెకండ్ పాయింట్ అనుకోండి, దీన్ని ఫస్ట్ పాయింట్ అనుకోండి. వాడు క్వశ్చన్లో అడిగింది వచ్చేసి V2/V1 హౌ మచ్ అన్నాడు. V2/V1 హౌ మచ్ అదన్నాడు. బట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ క్వశ్చన్లో వచ్చేసి ఈ సెకండ్ పాయింట్ దగ్గర వచ్చి P పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ వైర్ అనేది స్లాంగ్ అయింది అన్నాడు. స్లాంగ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ వైర్లో డెవలప్ అయ్యే టెన్షన్ ఆఫ్ ఫోర్స్ అని 0 ఉంటుంది. ఈ P పాయింట్ మనం సపరేట్గా తీసుకొని చెప్తున్నాను. ఈ P అనే పాయింట్ అనుకుంటే, ఏదైనా ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్ చేస్తుందంటే దాని మీద ఖచ్చితంగా సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే సర్క్యులర్ మోషన్ చేస్తుందంటే ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే యాక్సలరేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు దీని మీద ఒక సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ సూడో ఫోర్స్ వచ్చేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అయింది. అది mvr²/r. r అంటే రేడియస్. ఇక్కడ రేడియస్ అంటే వచ్చేసి ఈ వైర్ యొక్క లెంత్. ఈ పాయింట్ నుంచి సెంటర్ దగ్గర ఎంత డిస్టెన్స్ ఉందో అది రేడియస్ అంటారు. దట్ ఈస్ వైర్ ఆఫ్ ద లెంత్, mvr²/l. ఇంకోటి ఇది టీటా ఇచ్చాడు. ఒక లైన్ డ్రా చేసాం, ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటే, ఇది ఒక ట్యాంజెంట్ డ్రా చేసుకుంటే, ఇది టీటా అయితే ఇది కొన్ని టీటానేనమ్మా. ఎందుకంటే ఈ లైన్ వచ్చేసి ఈ హారిజంటల్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఈ లైన్ వచ్చేసి ఈ వర్టికల్గా పర్పెండిక్యులర్ ఉంది. కాబట్టి ఇది టీటా అంటే ఇది కొన్ని టీటానే అయింది, ఇది కొన్ని టీటానే అయింది నాన్న. దీని వెయిట్ వచ్చేసి mg. ఆగుతుంది రికార్డింగ్, రాస్తుంది. స్టార్ట్ ఏముంది, స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ పోయింది కదా, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ తీసేయచ్చు. ఇది టీటా అంటే ఇది కొన్ని టీటానా అయింది. ఈ mgని మనం 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. mg cos టీటా అండ్ mg sin టీటా. ఓకే, అంటే ఈ డైరెక్షన్లో నీకు ఈవెన్ టెన్షనల్ ఫోర్స్ 0 అయినా కానీ mg sin టీటా ప్రజెంట్ అవుతుంది. అంటే mg sin టీటా అనేది నీకు ఒక సెంట్రిపిటల్ ఫోర్స్గా యాక్ట్ అవుతుంది. అంటే ఈ రేంజ్ నుంచి అప్ టు నీ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది, బట్ టెన్షన్ విల్ బి 0. ఈ పాయింట్ దగ్గర ఫోర్సెస్ బ్యాలెన్స్ చేసుకుంటే mvr²/r ఇలా ఉంది, mg sin టీటా ఎలా ఉంది. అంటే ఒక పార్టికులర్ సర్క్యులర్ మోషన్ చేస్తుందంటే ఆ పాయింట్ దగ్గర నెట్ ఫోర్సెస్ 0 ఉంటుంది. నెట్ ఫోర్సెస్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ అవ్వాలి. అంటే mg sin టీటా ఈక్వల్ టు mvr²/r. ఈ v అంటే వెలాసిటీ అట్ దిస్ పాయింట్, P పాయింట్ కాబట్టి నేను VP అనుకుంటున్నాను, దీన్ని VP అని తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి m క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే VP² ఈక్వల్ టు LG sin టీటా వస్తుంది. ఇదేమో VP². అంటే మాకు వెలాసిటీ వచ్చేసి P పాయింట్ దగ్గర వచ్చేసింది. అంటే ఇది తెలిసింది మనకి, ఇది VP/V0 అని తీసుకోండి. క్వశ్చన్స్లో VP రేషియో అన్నాడు కాబట్టి ఇక్కడ వెలాసిటీ వచ్చింది, ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాలి. ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాలంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది సెకండ్ పాయింట్ అనుకోండి. టోటల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 1 ఈక్వల్ టోటల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 2. ఎనర్జీ అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 1 ప్లస్ కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 1 ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 2 పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 2. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పాయింట్ 1 వచ్చేసి V0 అండ్ స్పీడ్తో మూవ్ అయింది కాబట్టి ½ mv0². పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అర్థం ఏంటంటే, ఇది రిఫరెన్స్ లైన్ కాబట్టి ఇది రిఫరెన్స్ లైన్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అయింది. కైనెటిక్ ఎనర్జీ దట్టు సెకండ్ అంటే ఇక్కడ స్పీడ్ తెలుసు నీకు, VP స్పీడ్ తెలుసు. అంటే 1/2 mvp² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ 2. ఈ పాయింట్ 2 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అంటే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ తోటి ఎంత అయితే ఇది హైట్లో ఉందో అది పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ పాయింట్, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. దీన్ని నేను రిఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి ఇది L విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ పాయింట్ తోటి ఎంత అయితే హైట్ ఉందో అది నమ్మ, ఎంత అయితే హైట్ ఉందో అది పొజిషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీటా అనుకుంటే ఇది L కదా, ఇది L అయితే ఇది కూడా L, సేమ్ అదే రాడ్ అనేది ఇలా రొటేట్ అవుతా ఉంది కాబట్టి ఇది L. ఇది టీటా, ఇది వచ్చేసి L sin టీటా అవుతుందమ్మా. ఈ హైట్ L sin టీటా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి L sin టీటా ఉంటుంది. టోటల్ హైట్ విత్ రెస్పెక్ట్ రిఫరెన్స్ తోటి వచ్చేసి ఇది కూడా L ప్లస్ L sin టీటా ఈజ్ ద హైట్
ఇంత హైట్లో ఉంటుంది ఈ పాయింట్ అండి, ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి, ఫ్రమ్ ద రెఫరెన్స్ పాయింట్ నుంచి. అంటే ఇక్కడ MGH కదా, హెచ్ ప్లస్లో వచ్చేసి ఇది రాసుకోవాలా, L+L sin θ. బోత్ సైడ్ M క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ ఓకే, ఇక్కడ V02/2 ఈక్వల్ టు 1/2 M క్యాన్సిల్ అయిపోయింది. VP² అంటే ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి, LG sin θ ప్లస్ GL 1+ sin θ. ఇక్కడ నుంచి GL కామన్ తీసేయండి, GL కామన్ తీస్తే 1/2 sin θ ప్లస్ 1+ sin θ. ఇక్కడ 1/2 ఉంది, 1/2 sin θ ప్లస్ 1+ sin θ. ఇప్పుడు GL ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 sin θ, GL కదా, GL కామన్ అయిపోయింది. 1 + 1/2 sin θ 3/2 sin θ. LCM చేసామంటే 2 + 3 sin θ/2 ఈక్వల్ టు V02/2. ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. అప్పుడు V02 ఈక్వల్ టు GL 2 + 3 sin θ. నాకు VP/V0 రేషియో కావాలి కాబట్టి VP/V0² ఈక్వల్ టు GL 2 + 3 sin θ బై V02 అంటే సారీ, VP అంటే ఇది, VP² అంటే ఇది, GL sin θ బై V02 అంటే ఇది, GL/2 + 3 sin θ. GL క్యాన్సిల్, స్క్వేర్ అవతల పోతే రూట్ అయిపోయింది. అప్పుడు VP/V0 ఈక్వల్ టు sin θ/2 + 3 sin θ. ఇది నా ఆన్సరు. బట్ ఈ క్వశ్చన్ లెంతీ క్వశ్చను, బట్ మోడరేట్ టు డిఫికల్టీ క్వశ్చన్, బట్ లెంతీ క్వశ్చన్. ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఒక V0 అనే స్పీడ్ తోటి ఒక బాడీని ఇలా మూవ్ చేసామంటే, ఎప్పుడైతే ఈ బాడీ అనేది ఈ పాయింట్ని క్రాస్ అయ్యి ఏమైనా వెలాసిటీ స్పీడ్ అంటే ఇలా V0 అనే స్పీడ్ తోటి ఇలా వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఇది L అంటే సమ్ స్పీడ్ ఇచ్చి ఇలా పంపించామంటే ఇది ఒక సర్క్యులర్ మోషన్ చేస్తుంటుంది. బట్ దాని స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాయింట్ని క్రాస్ అయిందో ఆ స్పీడ్ అనేది జీరో అవ్వదు, ఇంకా జీరో అవ్వదు. ఎందుకంటే ఏమైనా స్పీడ్ జీరో అవ్వాలంటే ఈ లోపే జీరో అవ్వాలి. ఈ పాయింట్ ఈ హాఫ్ క్వార్టర్ సర్కిల్లోనే జీరో అవ్వాలి. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ లోపే జీరో అవ్వాలి స్పీడ్ అనేది. అంటే దీన్ని క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చిందంటే, ఈ పాయింట్ని క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చిందంటే స్పీడ్ అనేది జీరో అవ్వదు. ఖచ్చితంగా స్పీడ్ జీరో అవ్వదు. కాబట్టి ఇక్కడ స్పీడ్ జీరో అవ్వదంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా స్పీడ్ జీరో అవ్వదు. ఎందుకు స్పీడ్ జీరో అవ్వలేదంటే, స్పీడ్ జీరో అవ్వలేదంటే ఈ డైరెక్షన్లో నీకు సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంది, MG sin θ ఉంది. ఈ డైరెక్షన్లో మీకు సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంది కాబట్టి స్పీడ్ జీరో అవ్వదు అప్ టు ఈ పాయింట్ వరకు. అంటే అప్ టు ఈ పాయింట్ దగ్గరకు వచ్చినా కానీ స్పీడ్ జీరో అవ్వదంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ చేస్తే ఇది θ, ఇది అనేది ఇక్కడికి వస్తే θ = 90 అయింది. θ = 90 అయితే cos 90 జీరో అయిపోతుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు, జీరో అయిపోతుంది. బట్ ఇక్కడ స్పీడ్ జీరో కాదు కాబట్టి అంటే ఈ ఆప్షన్ కొట్టేసుకోవచ్చు. ఇది కూడా sin θ = 90 పెట్టుకుంటే 1 అయింది. అంటే 1 అయింది అంటే ఈ రేషియో 1 అవుతుందంటే ఇక్కడున్న స్పీడ్ ఇక్కడున్న స్పీడ్ రెండు మ్యాచ్ అవుతుందంట, రెండు ఈక్వల్ అంట. అది మీనింగ్లెస్. అది ఏదైనా ఇక్కడ ఒక సమ్ స్పీడ్ తోటి బాల్ ఇలా ఇసిరేసామంటే వెళ్ళే కొంత స్పీడ్ తగ్గితే కానీ స్పీడ్ అనేది ఈక్వల్ అవ్వదు. అంటే ఇది కూడా కాదు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ కావాలా. ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ కావాలంటే ఇంత చేయాలి. ఇంకా ఇంత చేయలేము అనుకుంటే ఇంకా 50-50 ఛాన్సెస్ పెట్టుకోవడమే. అది